Hi, good morning everyone. Today I came here to discuss a few points regarding the animal conservation. The animal conservation కోసం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామని మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా యానిమల్ కన్జర్వేషన్ అంటే హౌ టు సేవ్ యానిమల్స్, అంటే ప్రపంచం అనేది మనకు మాత్రమే కాదు, మనతో పాటు మిగిలిన యానిమల్స్ కూడా, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలాంటివి కూడా బ్రతకాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిదీ, లేదా ఒక సొసైటీలో ప్రతిదీ, ఒక ఎకోసిస్టంలో ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికి లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ చైన్ తీసుకున్నాం అనుకోండి. ఫుడ్ చైన్లో ప్లాంట్స్ ఆర్ ఈటెన్ బై ఇన్సెక్ట్స్ని ఎవరు తింటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్ అనుకుందాం. ఫ్రాగ్స్ ఆర్ ఈటెన్ బై స్నేక్స్ అనుకోండి. స్నేక్స్ ఆర్ ఈటెన్ బై ఈగల్, లేకపోతే పీకాక్, ఏదో ఒకటి అనుకుందాం. అంటే చూడండి, ఒక యానిమల్ మీద ఇంకొక యానిమల్ డిపెండ్ అయి ఉంది. ఇందులో ఈ ఫుడ్ చైన్లో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కంప్లీట్గా మొత్తం ఫుడ్ చైన్ అంతా డిస్టర్బ్ అవుతుంది, రైట్? సో అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇందులో ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఏ ఆర్గానిజంని డిస్టర్బ్ చేసినా దట్ విల్ ఎఫెక్టింగ్ ద ఎంటైర్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఈ పాయింట్ మీద బేస్ చేసుకుని, అంటే ప్రతి యానిమల్ని సేవ్ చేయాలి. అంటే ఎవ్రీ యానిమల్ దే హ్యావ్ ఎ రైట్ టు లివ్ అలాంగ్ విత్ అస్. మనతో పాటు బ్రతికే హక్కు ఉంది వాటికి కూడా. అంటే ఈవెన్ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనతో పాటు బ్రతికే హక్కు ఉంది వాటికి. సో ది హ్యూమన్ డెవలప్మెంట్ కోసం కానీ, లేదా మన గ్రీడీనెస్, లేదా మన సెల్ఫిష్నెస్ కోసం ఎన్విరాన్మెంట్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేస్తున్నాం. ఒక డెవలప్మెంట్ అనే ఒక పేరు చెప్పి, టెక్నాలజీ అనే ఒక పేరు చెప్పుకొని చాలా ఎన్విరాన్మెంట్కి మనం చాలా నష్టం చేకూరుస్తున్నాం, రైట్? సో ఈ ఎన్విరాన్మెంట్లో ప్రతి యానిమల్ని కన్జర్వ్ చేయాలి అంటే, ఇప్పుడేదో కొత్తగా రీసెంట్గా మనం నేర్చుకోవట్లేదు. యానిమల్ని కన్జర్వ్ చేయాలి, యానిమల్స్ లేకపోతే మనకి లైఫ్ లేదు. ఇవి ఇప్పుడు రీసెంట్గా కనిపెట్టినవి కాదు, లేదా రీసెంట్గా మనం తెలుసుకున్న విషయాలు కాదు. ఎప్పుడో ఏన్షియంట్ టైం నుంచే, అంటే ఎప్పుడో మన పురాణంలో ఉన్నటువంటి దేవతల దగ్గర నుంచి, అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏదో టెక్నాలజీ డెవలప్ అయింది, మనం చాలా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం. కానీ మన ఏన్షియంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా లేక ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మనకంటే 100% డెవలప్ అయిన వాళ్ళు, 100% టెక్నాలజికల్గా, మెంటల్గా బాగా మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ రోజుల్లో సైన్స్ అంత డెవలప్ కాని రోజుల్లో ప్రతి ఒక్కరిని యానిమల్ కన్జర్వేషన్ కోసం చెప్పాలి. వాళ్ళకి యానిమల్ కన్జర్వేషన్ మీద ఒక అవగాహన తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి, ఏం చేయాలి అని బాగా ఆలోచించినటువంటి ఆ మేధావులు, అప్పటికి మనకి బాగా భక్తి ఎక్కువ, మూఢభక్తి అంటారు కదా చూసారా. ఒక చెట్టుని మొక్కుతాం, ఒక రాయిని మొక్కుతాం, ఏదైనా లేదు, మన క్వశ్చన్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అరే దీన్ని ఎందుకు మొక్కాలి అని క్వశ్చనింగ్ ఉండదు. ఎవరైనా ఒకరు మొక్కుతున్నారా, మనం లైన్ కట్టేస్తాం ఆటోమేటిక్గా, రైట్? ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వీళ్ళందరూ ఒబే అయ్యేది దేనికి అంటే, పర్టికులర్గా ఒక భక్తికి, ఒక దేవుడికి. దేవుడు అంటే భయపడినోడు ఎవడు లేడు, దేవుడు అంటే మొక్కనోడు కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరు లేరు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది పక్కన పెట్టేస్తాయి, రైట్? సో వీళ్ళకి యానిమల్ కన్జర్వేషన్ అనే ఒక గ్రేట్ పాయింట్ని వీళ్ళకి అందజేయాలి, వీళ్ళకి తీసుకుని పోవాలి. ఎలా అని ఆలోచించినటువంటి మేధావులు ఏం చేశారంటే, మనం కొలిచేటటువంటి దేవుళ్ళకి ఒక్కొక్క యానిమల్ని అనుసంధానం చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఇంద్రుడు కనబడుతున్నాడు. ఇంద్రుడు యొక్క వాహనం ఏంటి? ఐరావతం, అంటే వైట్ ఎలిఫెంట్స్. వాటిని కన్జర్వ్ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ కృష్ణుడి పక్కన హార్స్ కనబడుతుంది మనకి, అంటే వాటిని కన్జర్వ్ చేయాలి, వాహనం అది. శివుడు చూడండి, నందిని పట్టుకుని ఉన్నాడు ఇక్కడ, అంటే శివుడి యొక్క వాహనం కాబట్టి దాన్ని మనం కన్జర్వ్ చేయాలి. తర్వాత సూర్య భగవానుడు చూడండి, మళ్ళీ హార్సెస్ వచ్చాయి ఇక్కడ, అంటే యానిమల్ కన్జర్వేషన్ ఉంది ఇందులో కూడా. నెక్స్ట్ చూడండి శివుడు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన వాహనం పీకాక్, నెమలి. చూడండి, ఈవెన్ ద క్రో ఆల్సో, కాకి కూడా
ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. కాకిని జనరల్గా న్యాచురల్ స్కావెంజర్ అంటారు, ఎందుకంటే చనిపోయినటువంటి యానిమల్స్ని తిని ఎన్విరాన్మెంట్ని, నేచర్ని క్లీన్ చేస్తుంది అది. సో దట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి.